లిక్కర్ కేసులో చంద్రబాబు లోకేష్లు తనపై కుట్ర చేస్తారని చెప్పేసి జోగి రమేష్ గారు అన్నారు. అయ్యా, ఎవరి మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లీగల్ వ్యవహారాలు జరగకూడదనేది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, నిశ్చిత అభిప్రాయం. ఏదైతే ఇల్లీగల్ లిక్కర్ ఈ రాష్ట్రంలో తయారవుతుందని చెప్పేసి ఆధారాలతో తెలిసినాయో, ఈ తయారీ వెనకాల ఎవరెవరున్నారు, ఎవరెవరు ప్రోద్బలం ఉంది, ఎప్పటి నుంచి ఇది ప్రారంభించారు, ఎందుకంటే దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రభుత్వంలోనే ప్రారంభించిన ఆ ప్రభుత్వ నాయకుల ప్రోద్బలంతోనే మళ్ళీ మేము ఇప్పుడు మొదలుపెట్టామని చెప్పేసి దాంట్లో ప్రధాన నిందితుడే చెబుతున్నా కూడా మీరు దీని మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఎంత దిగజారంటే మంత్రి పదవి చేసిన ఒక వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ సరే ముడుపులు తీసుకున్నారు, లేదా అవి తీసుకున్నారు, ఎంక్వైరీలు తేలితే అబద్ధాలు చెప్తారు, కానీ ఎక్కడ చచ్చావురా అని చెప్పేసి ఒక కుసంస్కారిగా, సంస్కారహీనుడిగా బలహీన వర్గానికి చెందిన మంత్రిని సంబోధించడం ఈరోజు బలహీన వర్గాలు అందరూ కూడా చాలా కోపంతో ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం.